చదివి కొద్ది మాటలు ఈ రాత్రి ధ్యానించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని దేవుడు మోషే, అహరోను ఆ బృందానికి దేవుడు పిలుపునిచ్చాడు. గాడ్ వాంటెడ్ టు సీ, గాడ్ వాంటెడ్ టు మూవ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ హీ వాంటెడ్ టు. దేవుడు తిరగాలనుకున్నా, సంచరించాలనుకున్నా, నివసించాలనుకున్న ఒక ప్రదేశమును గురించి ఈ వాక్యములో ప్రస్తావించబడింది. దాన్ని గురించి దేవుని మందిరము అనగానే చాలా మందికి దేవుని మందిరము అంటే దాని విలువ, దాని ఔన్నత్యము అంతగా తెలియదు. ఎందుకో తెలుసా? దేవుని మందిరాలు దేవుడు ఆలోచనలో నుంచి ఉద్భవించాయి. అనగా ఒక మందిర నిర్మాణము జరగాలి అనేది దేవుడే తన మస్తిష్కములో మొట్టమొదటిగా ఆలోచించాడు. దేవుడు ఏదైనా ఆలోచించాడు అంటే అది అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన బుర్రలో నుంచి ఆలోచనలు చాలా వస్తాయి. అందులో 90% అర్థం పర్థం లేని ఆలోచనలు, ఉపయోగం లేని ఆలోచనలు మనకు కలుగుతాయి. ఎందుకంటే మన బుర్ర మట్టి బుర్ర. అదేంటి పాస్టర్ గారు, మట్టిలో నుంచి చేయబడ్డాం, మన మట్టి బుర్ర అంటే దాంట్లో తప్పేముంది? మన మట్టిలో నుంచే తీయబడ్డామండి. మనుష్యులమైన మనం మట్టిలో నుంచి చేయబడ్డాం కనుక 90% మట్టి బుర్ర. ఎంత చదివినా, ఎంత ఆలోచించినా, ఎందుకు నేను మట్టి బుర్ర అంటున్నానంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నా. 55వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల్లో యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి. ఎంత అని అడుగుతారా? ఎంత ఎత్తైనవి అడుగుతారా? మీ ఆలోచనలు నేలంత ఆలోచనలైతే నా ఆలోచనలు నింగి అంత ఆలోచనలు అన్నాడు. మీ మార్గములకు నా మార్గములకు, మీ బుర్రకు నా బుర్రకున్న తేడా ఏమిటంటే మీ బుర్ర, మీ ఆలోచనలు, మీ ఊహలన్నీ కూడా ఈ నేల ఎలా ఉందో మన కాళ్ళ కింద అలాంటివి. కానీ నా ఊహలు, నా ఆలోచనలు, నా తలంపులు మాత్రం ఆకాశమంత ఉన్నతంగా ఉన్నాయి అన్నాడు. దేర్ఫోర్ మనము తెలివైన వారంగా అనుకుంటాం కానీ నిజంగా అంత తెలివైన వాళ్ళం కాదు. అందుకే సొలొమోనును దేవుడు రాజుగా నియమించినప్పుడు, దేవా నేను చిన్న వయసులో మీ కృప చొప్పున రాజుగా అభిషేకించబడ్డాను కానీ నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదయ్యా, ప్లీజ్ గ్రాంట్ మీ యువర్ విజ్డమ్ అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకు జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యమును, ఘనతను, ప్రఖ్యాతిని కూడా అనుగ్రహించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ మందిరము అనే ఆలోచన వచ్చినప్పుడు మనుష్యుల ఆలోచన నుంచి వచ్చేవి కంటే దేవుని ఆలోచనల నుంచే దేవుడు తాను నివసించడానికి, తాను సంచరించడానికి ఒక మందిరం కావాలని దేవుడు కోరుకున్నాడు. దానినే మొట్టమొదట ఎ మూవింగ్ టెంపుల్, ఇట్స్ కాల్డ్ ప్రత్యక్ష గుడారము అన్నారు దాన్ని. అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కనానుకు వెళ్ళడానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాల పాటు ఎక్కడో ఒక చోట ఇలాంటి పక్కా బిల్డింగ్ని మందిరముగా ఏర్పాటు చేస్తే వాళ్ళు ముందుకు సాగలేరు గనుక వారు ఒక టెంట్ అంటే ప్రత్యక్ష గుడారములో ఎప్పటికప్పుడు దేవుడు దాన్ని తీయడం, వారు ఏ ప్రాంతానికి వెళితే అక్కడ మరలా వేయడం, అక్కడ దేవుణ్ణి ఆరాధించడం అనే ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో దేవుడు సొలొమోనుతో మరి ఒక సుందరమైన మందిరాన్ని కట్టించాడు. దేవుడు సొలొమోనుతో కట్టించిన మందిరం ఎంత సుందరమైనది అంటే సుమారుగా 90 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో కూడిన విశాలమైన సుందరమైన మందిరాన్ని ద డిజైనర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్, దేవుడే డిజైనర్ గా ఉండి స్కెచ్ ఇచ్చాడు, అంతా చెప్పాడు. అందుకోసం దేవుని మందిరాన్ని కట్టడానికి సుమారుగా 1,00,000 మంది సాధారణ కూలీలు పనిచేశారట. అలాగే దగ్గర 80,000 మంది ఇటుక పనివారు పనిచేశారట. దాదాపుగా 13,000 మంది నిపుణులైన పనివారు, వడ్రంగి మేస్త్రులు కానివ్వండి, ఇంకా రకరకాలైన ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, 13,000 మంది నిష్ణాతులు, 80,000 మంది ఇటుకలు ఆ మోసే వాళ్ళు పట్టుకొచ్చేవారు. ఇక సాధారణ కూలీలు 1,00,000 మంది. ఇంకొక విశేషం ఏంటో తెలుసా? ఆ దేవుని మందిరంలో సుత్తి దెబ్బ గాని, సమ్మెట దెబ్బ గాని పడటానికి వీలు లేకుండా దేవుడు
ఆ నిర్మాణం జరగాలి అని చెప్పాడు. ఏ కన్స్ట్రక్షన్ కావలసిన మెటీరియల్ అయినా బయట ఎక్కడో ప్రిపేర్ చేసి తీసుకొచ్చి వారు నిర్మించడం జరిగింది. దేవుడు తన మందిరాన్ని అన్ని జాగ్రత్తలతో, అన్ని మెలకువలతో దేవుడు ఆ మందిరాన్ని డిజైన్ చేసి దాన్ని నిర్మింపచేశాడు సొలొమోను ద్వారా. కనుక దేవాలయము అనేది, మందిరం అనేది మనం అనుకున్నట్లుగా గోడలు లెగిసిపోయాయి, పిల్లర్ల మీద రేకులు వేసాం, స్లాబ్ వేసాం, ఎలా మందిరం అయిపోయింది అనుకుంటాం. దేవుడు అలా ఉద్దేశించి మందిరాన్ని ఇవ్వాల. దేవుని మందిరానికి దేవుడు చాలా ప్రాధాన్యతనిచ్చాడు. కనుక ఈ రాత్రి ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు బందీలుగా బబులోను దేశానికి వెళ్ళారు. ఆ బబులోను దేశంలో సొలొమోను కట్టిన మందిరం వారికి లేనందువలన దేవుణ్ణి ఏడ్చి ప్రార్థన చేశారు. మందిరం ఉన్నప్పుడేమో ఏడవలేదు, మందిరంలోకి వచ్చేవారు కాదు, ఎక్కడెక్కడో తిరిగేసేవారు, ఏవేవో చేసేసేవారు. ఎప్పుడైతే పరాయి దేశానికి వెళ్ళారో, బబులోను దేశంలో, దేవా నిన్ను ఆరాధించడానికి మాకొక మందిరం కావాలయ్యా అంటూ దేవుణ్ణి వేడుకోవటం మొదలు పెడితే, దేవుడు వారికి ఇచ్చిన ఆలోచనల్లో నుంచి కొద్ది మందిగా గుంపులు గుంపులుగా చేరి పూజించడం, ఆరాధించడం మొదలు పెట్టారు. అలా బబులోను దేశములో దేవుణ్ణి ఆరాధించడానికి సమాజ మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు వారు కూడా సునగోగులో లేక సమాజ మందిరములోనికి వెళ్ళి వారికి బోధించుచుండెను, లేక సమాజ మందిరములో పెద్దలు బోధిస్తూ ఉండగా ఆయన కూర్చుని ఆలకిస్తూ ఉండెను. ఒకసారి యెరూషలేములో పండుగ జరుగుతున్నప్పుడు, పస్కా పండుగ సమయంలో బాలుడైన ప్రభువును వెంటబెట్టుకుని తల్లిదండ్రులైన మరియా యోసేపులు ఆ పండుగకు వచ్చారు. వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి ప్రయాణం అయ్యారు. వారు అట్టబడి 3 రోజులు వెళ్ళిపోయారు. తెర బాలుడైన యేసు వారితో లేడు. అంటే ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు సంతలు ఉండేవి. సంతల్లోకి వెళ్ళారనుకోండి, బల వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎక్కడో చోట ఉండుంటాడులే మన బాబు అనుకున్నారు వాళ్ళు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో యేసుబాబేడి అని ఇద్దరు చుట్టూ చూసుకుని కంగారు పడిపోయి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి, ఫోన్లు లేవు కదా ఆ రోజున, మొబైల్ నెట్వర్క్ లేదు, వెంటనే వాళ్ళు వీళ్ళని వాకబు చేశారు. వాకబు చేసి మళ్ళీ వెనక్కి వచ్చి దేవుని మందిరంగా పిలువబడుతున్న సమాజ మందిరములోనికి వస్తే వారికి ఒకవైపు ఆనందము, మరొక వైపు ఆశ్చర్యము, ఇంకొక వైపు ఆగ్రహం, 3 ఏకకాలంలో వచ్చాయన్నమాట. ఏమని? మందిరములోనే ఉన్నందుకు ఆనందం, ఇక్కడే ఉన్నాడు బాబు దొరికాడని. అలాగే అక్కడ ఉన్నటువంటి దైవజనులను ఈయన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వీరు ఇంత జ్ఞానియా మన బాబు అని ఆశ్చర్యపోయారు. ఈ రెండింటితో పాటుగా మాకు 3 రోజుల నుంచి మన నిద్రాహారాలు లేకుండా చేసి మాకు చుక్కలు చూపించావు కదయ్యా అనే కోపం. 3 యేసుక్రీస్తు వారు సమాజ మందిరములో బోధించినట్లుగా, సమాజ మందిరానికి బాల్యము నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత సంఘము అనేది ఏర్పాటు చేయబడింది. సంఘం అనేది మొట్టమొదట ఎలాంటి నిర్మాణాలలో, ప్రత్యేకించబడిన నిర్మాణాలలో కాదు, కానీ అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనములో వ్రాయబడింది ఏమిటంటే, వారు ప్రతిదినము ఏం చేస్తూ వచ్చేవారు? అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎక్కడ అంటే ఇంటింటా యుండిరి అని అక్కడ వ్రాయబడింది. దేవుణ్ణి ఆరాధించే స్థలము ప్రత్యక్ష గుడారములో నుంచి ఒక ఇంటి వాతావరణములోనికి మార్చబడింది. అంటే దేవుడు దేవాలయమును మనకు అందుబాటులోకి తీసుకురావడానికి తాను ఎంతగా కోరుకుంటున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. అలా ఆది సంఘముగా ఆరంభించబడిన ఈ మందిరాలలో, సంఘాలలో మరి వాతావరణము ఎప్పుడు చాలా కఠినంగా ఉండేది. అపోస్తలుల ద్వారా సంఘము ఆరంభించబడింది, మందిరాలు మొదలు పెట్టబడ్డాయి గృహాలలో. అయితే వారి ద్వారా పరిచర్య విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటే, ముఖ్యంగా ఆది సంఘం అనేది యూదులతోనే ఉండేది. ఆ సంఘములో అందరూ యూదులే ఉండేవారు. ఒకప్పుడు మన భారతదేశంలో క్రైస్తవ సంఘం కూడా 1-2 కులాలకు మాత్రమే పరిమితమైనట్లుగా ఉండేది. చాలా బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ్యం అంటే అందరికీ దానిని మరి పంచిపెట్టే అవకాశం రాలా. రకరకాల దేశాల నుంచి మిషనరీలు వచ్చి
ఈ దేశములో సువార్త ప్రకటించడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేసి కాలువలు తవ్వడం, బ్రిడ్జిలు కట్టడం, ఆ పనులలో కొంతమందిని పిలిపించి పని చేయించుకుంటూ వారికి సువార్త ప్రకటించి వారిని క్రైస్తవులుగా రక్షణలోకి నడిపించారు. చాలా కాలం పాటు క్రైస్తవ్యము అంటే 1, 2, 3 కులాలకు పరిమితమైన దిగా ఉండేది. అలాగే అపోస్తలులు ఆరంభించిన ఆ తొలి సంఘములో కూడా కేవలము యూదులలో నుంచి రక్షించబడిన వారు ఉండేవారు. అపోస్తలుడైన పౌలు బయటకు వచ్చి, దేవుడు నన్ను అన్యులకు సువార్త ప్రకటించమన్నాడు, దేర్ఫోర్ ఐ వాంట్ టు బి ఏ అపోస్టల్ టు జెంటైల్స్ అని ధైర్యంగా చెప్పి అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలు పెడితే అన్యజనులు తండోపతండాలుగా రక్షించబడి సంఘాలలోకి ప్రవేశించి అలా క్రైస్తవ సంఘము దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ వచ్చేది. అలా వర్ధిల్లుతున్న కాలములో అనేక మంది రోమా రాజులు ఈ క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి రకరకాల కుటిల ప్రయత్నాలు చేశారు. నిజమే, కొంతమంది ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. అందులో క్రైస్తవ్యం అనేది మరి ఆ రోజుల్లో ఏ విధమైన పెద్ద ఆర్థిక బలము లేకపోయినా విపరీతంగా వ్యాపిస్తూ ఉంటే వారు ఎలాగైనా ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనుకుని రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో నీరో అనే ఒక చక్రవర్తికి ఆయన సమయం వచ్చినప్పుడు రోమా చక్రవర్తి నీరో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. చాలా భయంకరమైన టెస్టులు పెట్టాడు. ఏం చేసేవాడు తెలుసా? ఒక గ్రౌండ్ అంటే మనకి ఉన్నాయి కదా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, అలాంటి ఒక స్టేడియంలోనికి క్రైస్తవులందరినీ బలవంతంగా ప్రవేశపెట్టి వాళ్లకు ఒంటి నిండా జంతువుల చర్మాన్ని బట్టల్లాగా వేసేవాడు. క్రైస్తవులకు జంతు చర్మాన్ని వస్త్రాల్లాగా కప్పి ఆ ప్రజలను గ్రౌండ్ లో వదిలిపెట్టి వీళ్ళేమో గ్యాలరీలో కూర్చునేవాడు నీరో ఆయన బృందం అంతా. ఆ క్రైస్తవుల దగ్గరకు కుక్కలను విడిచిపెట్టేవారు, వేట కుక్కలని. ఆ వేట కుక్కలు ఈ క్రైస్తవులు ధరించిన చర్మాన్ని తింటూ చర్మంతో పాటుగా క్రైస్తవులను కూడా తినేసేవి. అలా టార్చర్ చేసి క్రైస్తవులను హింసించాడు, తొదముట్టించాడు నీరో. అంతేకాదు మరొకసారి క్రైస్తవులకు ఒంటి నిండా తారు పూసి తారులో ముంచి వాళ్ళని తీసుకువెళ్ళి గ్రౌండ్లో నిలబెట్టి అక్కడి నుంచి భయంకరమైన మంటలు పెట్టేవాడు. ఆ తారు వేడికి ఆ మంట వేడికి క్రైస్తవులు కొత్త ఉడికిపోతూ వారు హాహాకారాలు చేస్తూ ఉంటే అది చూసి ఆయన బృందము మరి వికటహాసం చేస్తూ పరవశిస్తూ ఉండేవారు. క్రైస్తవులను హింసించడం అంటే నీరో చక్రవర్తి విచిత్రమైన పద్ధతులు వాడాడు. అలా క్రైస్తవ్యాన్ని నేను లేకుండా చేయాలనుకున్నాడు. కానీ ఆయనకు తెలియని విషయం ఏమిటంటే అది ఆగకపోగా అంతకంతకు పెరిగి ఈనాటికి 195 దేశాలలో యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సువార్త ప్రకటించబడి సంఘాలు ప్రారంభించబడి దిగ్విజయముగా నిరంతరాయముగా ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉన్న ఏకైక మార్గము క్రైస్తవ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశంలో కూడా మినహాయింపు లేదు. చాలా సంవత్సరాల్లో చాలా మంది క్రైస్తవ్యాన్ని అడ్డుకోవాలని అనుకున్నారు. కానీ ఇంత వ్యతిరేకత ఉన్నా, ఇంత ప్రతికూలత ఉన్నా, ఇంతగా క్రైస్తవ్యాన్ని తుదముట్టించాలని ఇన్ని సంవత్సరాలు శతాబ్దాల పాటు అనేక మంది ప్రయత్నం చేసిన వై ద చర్చ్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ లైక్ దిస్? ఇంత బలంగా, ఇంత గొప్పగా, ఇంత ఘనంగా ఎందుకు, ఎలా దేవుని సంఘము, దేవుని మందిరాలు చూడండి. ఈ రోజుల్లో మందిరాలు వీధికి 2-3 ఉంటున్నాయి. కొన్ని వీధుల్లో అయితే గుంటూరులో శారదా కాలనీనో శారదా నగరో ఏదో అంటారు. నేను ఒక్కసారి వెళ్ళా, దాదాపు 95లో ఎప్పుడో వెళ్ళాను. అప్పటికే ఆ వీధిలో ఏ సందు చూసినా కానీ లేకపోతే ఎడు చూసినా కానీ బోర్డుల నిండా క్రైస్తవ సంఘాలే. అలాగే ఈ క్రిస్మస్ సీజన్లో గుంటూరులో నుంచి వెళ్తే మీటింగులకు వెళ్తున్నప్పుడు అసలు సందుకు కాదు ఇంటికి ఒక స్టార్ ఉంటుందన్నమాట. చూస్తా ఉంటే ఒకవైపు ఆనందం మనకి, కానీ తట్టుకోలేని వాళ్ళకి ఏంటది? చుపనతనం, అసూయ, ద్వేషం, కోపం. అందరూ క్రైస్తవులు అయిపోతున్నారే అని ఆ తట్టుకోలేని తత్వం. ఎందుకు సంఘము, దేవుని మందిరాలు ఎందుకు ఇలా నిర్మించబడుతున్నాయి? వాట్ ఈస్ దేర్ ఇన్ ద చర్చ్? సంఘములో, దేవుని మందిరంలో ఏముందని సంఘము ఇంతగా వ్యాపిస్తూ ఉంది?
ఇలాంటి అకేషన్స్ను పురస్కరించుకొని ఈరోజు క్రిస్మస్ వేడుకను కూడా కలిపి ఏర్పాటు చేశారు. కనుక మరి యేసుక్రీస్తు వారి లోకములో పుట్టినప్పుడు ఆయన్ని ఆరాధించడానికి ఎలాంటి మందిరము లేదు. ఆ రోజు ఆయనను జ్ఞానులు వెళ్ళి పశువుల శాలలో, పశువుల పాకలో ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి స్థలములో ఆరాధించబడాలి అనే దాన్ని గూర్చి కన్సర్న్ కలిగి లేడు. కానీ ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి అనేదే ఆయనకు ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. మన దైవ సేవకురాలు, దైవజనులు నడిపిస్తున్నటువంటి సంఘాలనే గూర్చి ఆలోచించేయండి. మీరు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు కదా, మీ పాస్టర్ గారు చేస్తున్న కార్యక్రమాలు. మరి రామలింగేశ్వర నగర్లో ఉన్న మందిరం ఎలా ఉంది, ఇక్కడ మందిరం ఎలా ఉంది, అలాగే ఇంకా కానూరులోను, అలాగే మరి ఆయా స్థలాల్లో జరుపుతున్న మందిరాలు ఒకదానికి పొంతన లేదు. కానీ దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని ప్రేమను పంచిపెట్టడంలో దైవ సేవకుడు, దైవ సేవకురాళ్ళు ఏ రోజు కూడా స్ట్రక్చర్స్ కోసం ఆశపడలా. ఒక మంచి నిర్మాణం ఉంటే దేవుణ్ణి స్తుతిద్దాం అనుకోలా. దేవుడు ఏ స్థలం ఇస్తే, దేవుడు ఏ తావు ఇస్తే ఆ తావులో నుంచి దేవుణ్ణి ఎత్తి చూపాలని తాపత్రయపడ్డారు. అలా దేవుడి లోకములో మనందరి కొరకు ఇలాంటి సుందరమైన మందిరాలను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారి పూజించబడింది పశువుల పాకలో. హల్లెలూయా. పశువుల పాకలో దేవుణ్ణి ఆరాధించగలిగిన మొట్టమొదటి ఆరాధికులు జ్ఞానులు. ఆరాధించబడిన క్రీస్తేమో పశుశాలలో ఆరాధించబడ్డాడు. అక్కడ ఆరంభమైన ఈ క్రీస్తు ఆరాధన దినదిన ప్రవర్ధమానమై ప్రపంచవ్యాపితంగా 195 దేశాలకు పైగా ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధన, క్రీస్తు ఆరాధనను జరిగిస్తున్నారు. ఆ ఆరాధికులలో 195 దేశాల ఆరాధికులలో మనం కూడా, ఈ మందిరము కూడా, సంఘమైన మనమందరం కూడా ఉండటం అనేది మనకు దొరికిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. కొంతమంది వారి కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ, మేము 7 సంతానం పాస్టర్ గారు, వాళ్ళకి తెలియకుండానే గూడు పెరిగిపోద్ది, కాలర్ లేచిపోద్ది అనమాట. అంటే మా సంతానం మామూలు, మా కుటుంబం మామూలుది కాదు పాస్టర్ గారు, మేము 8 మంది 9 మంది అని చెప్తూ ఉండగానే నొసలు లెగుస్తే మొత్తం లెగిసిపోతుంది అనమాట. ఎవడికి లావు అని కొంతమంది అనుకోవచ్చు. వాళ్ళకి అదే బలం. 9 మంది ఉన్నారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అడ్డుపడతారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు అని. మరి ఈ రోజున మన సంఘం భారతదేశంలో మైనారిటీగా పిలువబడొచ్చు, కానీ ప్రపంచంలో మెజారిటీ మార్గం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు మార్గం అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ క్రిస్మస్ నాడు నూతనంగా ఈరోజు ఈ వార్షికోత్సవ సందర్భంగా ఆహ్వానించబడిన అన్య జనాంగం ఎవరైనా ఉన్నట్లయితే మీరు నమ్మండి, మీరు ఈరోజు మాతో కలిసి పూజించడానికి వచ్చిన దేవుడు సాదా సీదా అనామక దేవుడు. ఒక గ్రామములో కూడా ఒక వీధికి పరిమితమైన దేవుడు కాదు. ఆయన ఒక జిల్లాకో, ఒక గ్రామానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైన దేవుడు కాదు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ యూనివర్స్. హల్లెలూయా. ఈయన ప్రపంచవ్యాపితమైనటువంటి భగవంతుడు. ఈయన ద్వారా ప్రపంచమంతా కూడా కదిలించబడుతూ ఉంది. అనేక మంది రక్షించబడుతున్నారు, అనేక మంది స్వస్థత పడుతున్నారు, అనేక మంది విడుదల పొందుతున్నారు, అనేక మంది మేలు పొందుకుంటున్నారు. ఈ మహాదేవుణ్ణి అనుసరించే జీవితాలు ఆశీర్వదించబడుతున్నాయి, ఆరోగ్యం పొందుకుంటున్నాయి. అలా పొందుకున్న కుటుంబాలలో మా కుటుంబం కూడా ఒకటి అని చెప్పడానికి నేను ఎప్పుడు గర్వపడతా. అన్య జనాంగముల నుంచి ధన్యకరమైన ఈ మార్గములోనికి రావడానికి దేవుడు మాకిచ్చిన ఒక కొరత, మా తల్లిదండ్రులకు సంతాన లేమి అనే ఒక సమస్యను దేవుడు ఏర్పాటు చేసి, ఆ సంతాన లేమి అనే సమస్యతో దేవుణ్ణి చేరడానికి దేవుడు ఒక మార్గాన్ని సుగమం చేశాడు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా నాకింకా వివాహం ఆలస్యం అవుతుంది, నాకింకా పిల్లలు కలగటం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, మా బిడ్డలకు స్వస్థత కలగటం లేదు, ఇలాంటి విషయాలలో ఏదైనా భయాలు, ఆందోళనలు, దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు వింటున్నాడా లేదా, దేవుడు కార్యం చేస్తాడా లేదా అనే సందేహాలు మీలో ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి ఆలకించండి. దేవుడు ఎన్నడూ కూడా మన గోడు వినకుండా ఉండేవాడు కాదు. అలా ఉండేవాడు అయితే మనకు ఒక వాగ్దానం చేసేవాడు కాదు. ఆయన ఏమన్నాడు అంటే, అడగండి ఇస్తాను, వెదకండి
దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది. మనుష్యులమైన మనమైతే ఫోన్ నెంబర్లు ఇచ్చి అవసరమైతే ఫోన్ చేయండి అంటాం. వాళ్ళ అవసరంలో ఫోన్ చేస్తే మనం స్విచ్ ఆఫ్ చేస్తాం. వేరే దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన అభయం ఇచ్చిన దేవుడు ఆ అభయాన్ని నిలబెట్టుకునేవాడు. బైబిల్ చెప్తుంది, ఆడి తప్పడానికి దేవుడు నరుడు కాదు, నరులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట ఉత్తమము అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ రాత్రి వేళ దేవుడు నాకు ఇచ్చిన సమయములో ఎందుకు దేవుని మందిరము, ఎందుకు దేవుని సంఘము ఇన్ని ఆటంకాలు, సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ సంఘము మందిరాలు ఎందుకు ఆటంకాల మధ్యలో దినదినము అభివృద్ధి చెందుతున్నాయి? వాట్ ఈస్ దేర్ ఇన్ ద చర్చ్? సంఘములో ఏముంది, మందిరములో ఏముంది, ఈ మాటలు వింటున్న మీలో ఏముంది అనేది ఈ రాత్రి పునఃపరిశీలన చేసుకోవాలని వార్షికోత్సవ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మొట్టమొదటిగా ఆది సంఘము దేవుని మందిరములో మొట్టమొదటిగా ఏముంది అంటే దే హ్యాడ్ ఏ ప్యాషన్ అని ఒక భక్తుడు చెప్పాడు. వారికి ప్రగాఢమైన వాంఛ ఉంది. ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ప్రగాఢమైన వాంఛతో ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. ఈ రెండిటిలో ఏది ముందు తీసినా చదివి వినిపించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఏది చదివినా పర్వాలేదమ్మా, చదవండి. వారిలో ఉండిరి గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించే ఆ వాంఛ, ద డిజైర్ టు ప్రీచ్ ద గాస్పెల్, ఆ ప్రగాఢమైన ప్యాషన్ వారిలో ఉండింది అని వ్రాయబడింది. 12వ అధ్యాయంలో కూడా చూడండి. పేతురేమో జైల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? బెయిల్ కోసం తిరుగుతుందా? సంఘం బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుందా? ఏం చేస్తుందట? సంఘం అయితే ఏం చేస్తుంది? అత్యాసక్తితో ఏం చేస్తుందట? ప్రార్థన, ఆసక్తి. దే హ్యాడ్ ఏ ప్యాషన్. ఆది సంఘము, దేవుని సంఘము దినదినము వర్ధిల్లడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే దే హ్యాడ్ ఏ ప్యాషన్, అనగా కోరిక. ఈ రోజున పిల్లలకు ప్యాషన్ ఏ విషయాల్లో? యవనస్తులకు ప్యాషన్ నుంచి ఫ్యాషన్లోకి ప్రమోషన్ వచ్చేస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఏం చదవాలనుకుంటున్నావు అంటే, మా అబ్బాయి చిన్న అబ్బాయి ఒకసారేమో నేను కానిస్టేబుల్ అవ్వాలంటాడు. కానిస్టేబుల్ చూసినప్పుడు కానిస్టేబుల్ అవ్వాలంటాడు. ఇంకెక్కడికైనా తీసుకెళ్తే అక్కడ ఎవరినైనా చూస్తే అది చెప్తాడు. ఎవరన్నా చుట్టాలు వచ్చి ఏమవుదాం, నేను మా డాడీకి లాగా పాస్టర్ అవుతాను అంటాడు. నిలకడ ఉండదు అనమాట. యవనస్తులు కూడా అంతే. అయితే రీసెంట్గా నేను ఒక దైవ సేవకుడిని కలిశాను. వాళ్ళ అబ్బాయి కెనడా దేశంలో మరి ఏమంటారు వారిని, ఫ్లైట్ నడపటానికి పైలట్ చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. చాలా సంతోషం అనిపించింది ఆ మాట విన్నప్పుడు. నేను అడిగాను, మీ బాబుకి ఆ కోరిక ఎలా వచ్చిందండి అంటే, పాస్టర్ గారు మీరు నమ్మరు కానీ వాడికి 4వ ఏట నుండి నేను పైలట్ అవుతాను అంటూ ఉండేవాడు. ఇంకా రెండో థాట్ లేదు వాడికి. మొదటి నుంచి 4th ఇయర్ నుంచి పైలట్ అంటామంటే పిల్లడు ఏదో ఎక్కడో ఎవరినో చూసుంటాడు టీవీలో అనుకున్నాం. కానీ వాడి డిజైర్ ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా అలాగే కంటిన్యూ అయింది. దేవుని మహాకృపను బట్టి పైలట్ అవ్వటం మాత్రమే కాదు, ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు, పైలట్ శిక్షణ పొందాడు. కెనడా దేశంలో మరి కమర్షియల్ ఫ్లైట్స్ని ప్రస్తుతానికి నడుపుతున్నాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషం. పిల్లల్లో ఆ కోరిక మీకు ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని తుంచిపడైపోకండి. వారి ప్యాషన్కి మీరు ఫ్యూయల్ అందించాలి. ఫ్యూయల్ ఇన్ ద సెన్స్ వారికి మీరు ఆ కోరికకు తగిన పెట్రోల్ పోస్తే ఇంకా మండుతుంది అనమాట. డాక్టర్ చదవాలని నీ ముఖానికి డాక్టరు, నాకు ఇక్కడ మిమ్మల్ని చదివించడానికి స్కూల్కి డబ్బులు లేవు, నీ ముఖానికి నువ్వు డాక్టర్ అవుతావా అంటే వారి కోరిక ఏమైపోతుంది ఒక్కసారిగా? చేయబోకండి. నోబడీ నోస్ ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పిల్లవాడిలో ఏ టాలెంట్ ఉందో. క్రైస్తవ సంఘం కూడా చూడండి, ఆది సంఘము ఎల్లప్పుడూ కూడా
తీవ్రత, ఆసక్తి, ప్యాషన్తో ఉండేదట. ఏమిటా ప్యాషన్ అంటే, దే హ్యాడ్ ఏ ప్యాషన్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకైన కోరిక ఉండేది. దే హ్యాడ్ ఏ ప్యాషన్ ఫర్ ద గాస్పల్. సువార్త ప్రకటించాలన్న కోరిక ఉండేది. దే హ్యాడ్ ఏ గాస్పల్ ఫర్ ద పీపుల్. ప్రజలను గూర్చినటువంటి తపన ఎల్లప్పుడూ ఉండేది. నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు విజయవాడలోనే. ఆ ఆంటీ గారు ఇప్పటికొక మరి వివిధ కారణాల రీత్యా 4-5 సంఘాలు మారారు, కానీ షీఈ్ ఎ వెరీ గుడ్ బిలీవర్. ఆమె మంచి విశ్వాసి, మంచి బలమైన విశ్వాసి. ఆమె ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇంట్లోకైనా జ్వరబడిపోయి వాళ్ళు టీ ఇచ్చినా మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోకపోయినా కానీ వాళ్ళు వినకపోయినా కానీ సువార్త చెప్పకుండా బయటికి రారన్నమాట. ఆవిడ అంతా, ఆమెకి 2 పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టారు, కానీ ఆమెలో ఆసక్తి కించె తగ్గల. మొన్న వారం క్రితం మాట్లాడేటప్పుడు ఆవిడ అంటున్నారు, అయ్యా మీ విశ్వాసుల్లో ఎవరినైనా ఒకళ్ళని నాకు అంటించండి, నాకు అందించండి, నాకు అప్పగించండి, నేను ఆవిడే కలిసి మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. ఉందా మీకు ఆసక్తి? డూ యూ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ ఫర్ ద గాస్పల్? ఉందా? ఆది సంఘములో అది ఉంది. వారు చూడండి 8వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం తెరవండి వేగంగా. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు హింస కలిగింది. ఆ హింసకు ముందు ఒక యాడ్జెక్టివ్ వర్డ్ వాడబడింది. అదేమిటంటే గొప్ప హింస కలిగింది. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందంతటా చెదిరిపోయారు. ఆ మాట జాగ్రత్తగా వినండి. తర్వాత మాట, చెదిరిపోయిన వారందరూ ఏం చేశారట చెప్పండి? చెదిరిపోయిన వారు ఏం చేశారు? అక్కడ రాయబడిందా? చెదిరిపోయిన వారు ఏం చేశారట? వారికి ఊళ్ళో ఉంటే చితక్కొడుతున్నారని చెప్పి పరాయి ఊళ్ళోకి వెళ్ళి దాక్కోబోయారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? దాక్కోవాల్సింది పోయి ఇక్కడ కొడితే కొట్టారు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారట. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. మీకు మా సువార్త వినడం మీకు ఇష్టం లేకపోతే చెప్పడానికి మాకు బోల్డని స్థలాలు ఉన్నాయి అన్నట్లుగా క్రైస్తవ సంఘము దేవుని మందిరం యొక్క మొట్టమొదటి లక్షణం ఏమై ఉండాలి? అభివృద్ధి చెందే, పురోభివృద్ధి చెందే సంఘంలో ఉన్న మొట్టమొదటి లక్షణం. దేవుని మందిరము ఎందుకు ఇన్ని శతాబ్దాల పాటు అవరోధాలు ఎదుర్కొని ఇంత అద్భుతంగా వ్యాపిస్తూ ఉంది అంటే వారిలో ప్రభువును గూర్చినటువంటి ప్యాషన్, క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించాలన్న ప్రగాఢమైన వాంఛ వారిని నరనరాలలో కూడా నిద్ర లేకుండా చేసింది. కొంతమందికి అలాంటి వాంఛ ఉన్నప్పుడు దాన్ని సాధించే వరకు కూడా వాళ్ళు నిద్రపోరు. సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. ఆయనకు 16 సంవత్సరాల వయసులో టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడు. అది కూడా వెస్టిండీస్, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు విపరీతంగా ఆ దినాలలో నేను చూసేవాడిని ఆ రోజుల్లో క్రికెట్ బాగా. ఆయన మొట్టమొదటి టెస్ట్ క్రికెట్లోనే ఒక ఫాస్ట్ బౌలర్ వేసిన బంతి ఆయనకు తలకు తగిలింది, బ్లీడింగ్ వస్తూ ఉంది. అయినా కూడా 16 సంవత్సరాల కుర్రాడు, పసి కుర్రవాడైనా కూడా దాన్ని లెక్క చేయకుండా కొద్ది గంటల పాటు ఆట ఆడాడు. ఆ గేమ్లో ఇండియా ఓడిపోయింది, కానీ ఆ కుర్రవాడు గెలిచాడు. ఆ తర్వాత ఆ కుర్రవాడుగానే ఉండిపోకుండా పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ప్రపంచంలోనే క్రికెట్ దేవుడు, భారతదేశానికి క్రికెట్ దేవుడిగా మనకు పరిచయం అయ్యాడు. అతనిలో క్రికెట్ మీద ఉన్న ప్యాషన్, ఎంత దెబ్బలు తిన్నా పర్వాలేదు, బాడీకి ఎన్ని గాయాలైనా పర్వాలేదు, ఐ వాంట్ టు ప్లే క్రికెట్ ఫర్ ద నేషన్ అనుకున్నాడు, ఆడాడు. అలాగే దేవుని సంఘమా, క్రీస్తు కోసం నిలబడినప్పుడు అవమానాలు వస్తాయి, ద్వేషిస్తారు, కొన్నిసార్లు తృణీకరిస్తారు, కొన్నిసార్లు త్రోసివేస్తారు, అయిన వారు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దేవుడు క్రైస్తవ సంఘాన్ని, మందిరాన్ని ఇచ్చింది ఎందుకు అంటే ఇలాంటి వాంఛ, కోరికతో దేవుని ప్రజలుగా మనం బ్రతకాలని ప్రగాఢమైంది. దేవా నీవు నన్ను వాడుకో అన్నాడు యెషయా ప్రవక్త. ఆయనకు దేవుడు దర్శనమిచ్చాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో యెషయా ఒక ప్రవచనకరుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనం చూశాడు. తన సాక్ష్యాన్ని ఆ వచనంలో చెప్పాడు. ఆయన ప్రపంచమంతా ఉజ్జియా చనిపోతే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారట. అదేనా వ్రాయబడింది? ఏం రాయబడింది అక్కడ? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు
ఆసీనులైన ప్రభువును నేను చూచాను అని చెప్పాడు. ఒక్క మాట. భారతదేశంలో కూడా ఒక కల్చర్ ఉండేది. అదేమిటి అంటే ప్రాముఖ్యమైన రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు చనిపోయినప్పుడు వారి నిమిత్తమై కొద్ది రోజులు మౌన దినాలు, లేకపోతే ఈ ఏమంటారు దాన్ని, సంతాప దినాలు ప్రకటించేవారు. ఈ రోజుల్లో ఒక పూట కూడా సంతాప దినం లేదు. ఆ రోజుల్లో మాకు బోల్డ్ సెలవులు. తెలుసాని మీకు? ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు సెలవే, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు సెలవే. ఒక సెలవు కాదు, అలా సెలవులు. పిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అనవసరం, సెలవు వచ్చిందా లేదా అనేదే పాయింట్ అక్కడ. ఇక్కడ ఉజ్జియా ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా పరిపాలించాడు, మన్ననలు పొందాడు, మనసును గెలిచాడు ఉజ్జియా. కానీ ఆయన టైం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు దేశమంతా అయ్యో ఇంకా మమ్మల్ని పరిపాలించగలిగిన రాజు ఎవరు, మాకు ఉజ్జియా లేకపోతే మేము ఎలా బ్రతికేది, మా రాజు లేకపోతే అని దేశమంతా ఏడుస్తుంది. ఆ సమయంలో ఆ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ నేలను గుద్దుకుంటూ ఏడుస్తూ ఉన్నారట. అలాంటి సమయంలో దేర్ వాజ్ వన్ మ్యాన్ హూ హ్యాస్ లిఫ్టెడ్ హిస్ హెడ్. అందరూ తల దించుకుని ఏడుస్తూ ఉంటే యెషయా ప్రవక్త ఒక్కడే తల ఎత్తుకుని ఆకాశం వైపుకు చూశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంట్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు అందరూ తలదించుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు యాదృచ్ఛికంగా మీరు కూడా నీరు గారిపోయి జావగారిపోయి మనం కూడా ఇక మన వల్ల కాదు, మనం ఈ పరిస్థితుల నుంచి బయటపడలేము అని జావగారిపోవకండి. యెషయా అలా అనుకుని ఉంటే దేవుని ప్రత్యక్షతను పరలోకములో దూత గణము చేత మరి దినదినము ఆరాధించబడుతున్న ఆ పరలోకపు దర్శనాన్ని చూసే భాగ్యం యెషయాకు దొరికేది కాదు. ఎంతసేపు మనము తల వంచుకుని తల దించుకుని నీరసగిల్లి జావగారి మరి మనం దేవుడు మన పక్షాన ఉంటాడో లేడో, మన కార్యం జరుగుతుందో లేదో అనే ఆలోచన భయంతో నీరసగిల్లటం కంటే విశ్వాసంతో తల ఎత్తి దేవుని వైపు చూడటం మొదలు పెట్టండి. అప్పుడు దేవుడు తాను ఏమై ఉన్నాడో మీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనతో ఉండేవారు వారు ఎలాంటి వారు మనం చూస్తే మనలో కూడా తెలియని ధైర్యం వస్తుంది. మనలో కూడా ఇక మేము బ్రతకగలను, జీవించగలను అన్న ఉత్సాహం కలుగుతుంది. ఆ రోజు యెషయా అందరూ నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే నింగికి చూచాడు, దేవుని దర్శనం పొందాడు. ఆ దర్శనం ద్వారా ఆయన తాను ఒక పాపిని, తన పెదవులు పాపముతో నిండాయి అని గ్రహించాడు. గ్రహించిన వెంటనే ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు దూతలను పంపి ఆయన పెదవులను కాల్చెను అని వ్రాయబడింది. అనగా దేవుడు ఆయన పాపములను క్షమించి సరిచేశాడు. సరిచేసిన తర్వాత చక్కలు గుద్దుకుంటూ ఇంటికి వెళ్ళలేదు, కానీ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు, నా కొరకు ఎవరు వెళతారు అని అడిగితే చిత్తము నేనున్నాను, నన్ను పంపుము దేవా అన్నాడు. ఎన్ని గంటలు అక్కడ, ఎన్ని రోజుల సంభాషణ జరిగింది అంటే నథింగ్. ఆయన పెదవులు కాల్చబడగానే దేవుని పిలుపు వచ్చింది. ఆ పిలుపుకు ఈయన వెంటనే స్పందించాడు, నేనున్నాను, నన్ను పంపుము. అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారు మాత్రమే దేవుని పరిచారకులు కాదు. ఈ పరిచర్యలో సంఘములో ఉన్న ప్రతి పని ద్వారా దేవుని కొరకు మీరు జీవించగలరు. మా మందిరంలో, మా ఊరిలో ఒక సంఘంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళారు కొద్ది నెలల క్రితం. ఆమె పేరు అడ్డాడ. అసలు పేరేంటో నాకు తెలియదు. అడ్డాడ అనే ఊరి నుంచి మా ఊరికి కోడలిగా వచ్చింది. ఆవిడ పేరు పెనముచ్చ అనే ఊరి నుంచి ఒక ఆవిడ మా ఊరు కోడలుగా వచ్చింది. ఆవిడ పేరు పోయింది, పెనముచ్చ అయిపోయింది ఆవిడ ఊరు. షునేమీరా లేదా? షునేమీరాలకి పేరుందా? గెరాసునుడికి పేరుందా? మా ఊరు అని తక్కువ అనుకుంటున్నారా? మేము కూడా అంతే టైటిల్స్ ఇవ్వటంలో మా ఊళ్ళో. ఏ ఊరు నుంచి మా ఊరు కోడలు వస్తే ఆ ఊరి పేరు ఆ కోడలకు పెట్టేయటం అనేది మా ఊరు వాళ్ళ సాంప్రదాయం. ఆ అడ్డాడ అనే ఆమె చాలా బాల్యం నుండి కూడా వినికిడి లేని ఆమె, చెవుడు, అస్సలు మనకి ఎంత అరిసినా వినపడదు ఆవిడికి. కానీ బుధవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఆమెకు చదువు లేదు, అస్సలు మాట్లాడటం చేత కాదు. కానీ చర్చి పాకలో ఉంది మొదట్లో, తర్వాత బిల్డింగ్గా రూపాంతరం చెందింది. పాక చిన్నదిగా ఉండేది, బిల్డింగ్ పెద్దదిగా అయ్యింది. ఇప్పుడు పాకలో ఉన్నప్పుడు ఆమె ఊడ్చి కళ్ళాపు జల్లి చేపలు, ఈతాకులతో వెళ్ళిన చేపలు వేసి వెళ్ళేది.
ఆమె ఊడ్చేటప్పుడు ఎవరు చూసే అవకాశం కూడా లేకుండా కామ్గా వచ్చి చేసి వెళ్ళిపోయేది. ఆ తర్వాత మందిరం చక్కగా నాపరాళ్ళు పాలరాళ్ళు అయినా కూడా ఆమె ఊడుస్తూ, అలాగే మరి మార్పింగ్ చేస్తూ, ఆ తర్వాత పట్టాలు వేసి ఆమె దారిని ఆమె వెళ్ళి సిద్ధపడి మళ్ళీ ఆరాధనకు వచ్చేది. టింగు రంగమంట మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చుని పాటలు మైక్ పట్టుకుని నేను పాట పాడతాను, నాకు ఫస్ట్ పాట ఇవ్వలేదని చెప్పి సణుగుడు గొణుగుడు, కానీ ఆమె పాట కూడా పాడేది కాదు, ప్రార్థన కూడా చేసే అంత టాలెంట్ ఆమెకి లేదు. అయినా దేవుడు ఆమె చేసే పరిచర్యకు ఆమెకిచ్చిన భారం గొప్పదనమాట. నా పరిచర్య, నేను చాపలు వేయటంలో నేను వేసేటప్పుడు పాస్టర్ గారు చూస్తున్నారా లేదా, పాస్టర్ గారికి కనపడుతుందా లేదా, లేకపోతే మిగతా వాళ్ళు చూస్తున్నారా లేదా, షీ నెవర్ వెయిటెడ్ ఫర్ సంబడి టు వాచ్ వాట్ షీ హాస్ బీన్ డూయింగ్. తన పనిని మనుష్యులకు చూపించి మనుష్యుల మెప్పు కోసం ఆమె ఎప్పుడు ట్రై చేయలా. చాపలే కదా అని అనుకోలా. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఇది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ షీ హ్యాడ్. అంత బలంగా ఆమె పరిచర్య చేసింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? వారి పిల్లలు పెద్దగా చదువు అవ్వలేదు, కానీ ఒక కొడుకు, 3 కొడుకులు ఉన్నారు, అందులో 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకుకి 2 కూతుర్లు ఉన్నారు. ఆ చిన్న కూతురు అంటే మనవరాలు ఒక గొప్ప చెన్నైలో ఒక దైవజనుడి భార్య అయ్యింది. ఇప్పుడు గొప్ప పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మొదలుపెట్టింది ఆవిడ, ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ నిలబడింది. ఎప్పుడైనా సరే దేవుని కోసం మనం చేసేది చిన్నదైనా దేవుడు దాన్ని గొప్పగా, దేవుడు దాన్ని ఘనంగా ఎంచుతాడు. మా తల్లిదండ్రులు కూడా అదే. మా సేవకునికి మా తల్లిదండ్రులు కావలసిన అవసరమైన ప్రతి పని విషయంలో సహాయపడుతూ వచ్చారు. మా నాన్నగారు మా పాస్టర్ గారిని తీసుకుని మా బంధువుల ఇళ్ళకి తీసుకువెళ్ళి ప్రార్థనలు చేయించేవారు. మీటింగ్స్ అంటే మా పొలంలో పనివాళ్ళు పాలేళ్లతో పందిర్లు వేయించడం, మా ఇంటి ఆవరణలోనే మందిరం కట్టించాం. స్థలంలో అన్ని పనులు చేయిస్తూ వంట వార్పు, గెస్టులుగా మా పాస్టర్ గారు వచ్చిన గెస్టులు ఎవరు, ఆర్ఆర్కే మూర్తి గారు, జోషి గారు, అలాగే మోజద్ చౌదరి గారు, అలాగే మరి ఇస్రాయిల్ గారు, కే ఇస్రాయిల్ గారు, అలాగే మన సింగనగిరి, ఇలాంటి మహా దైవజనులు అందరూ అడుగు పెట్టారు మా గృహంలో. నేను మా ఇంట్లో 3వ అబ్బాయిని, ఆడపిల్ల కావాలని మా అమ్మగారు కోరుకుంటే నేను అబ్బాయి అయినందుకు కొంచెం బాధపడ్డారు, కానీ పరిచర్య అంతా నా ద్వారా చేయించేవారు మా అమ్మగారు. అందరికీ నేనే సర్వ్ చేసేవాడిని, కానీ మందిరంలోకి ఎప్పుడు వెళ్ళలా. కానీ దేవుని ఏర్పాటు చూడండి. మా అమ్మగారు మా అన్నయ్యని దేవునికి ప్రతిష్ఠించారు, కానీ దేవుడు అన్నాడు నాకు 3వ వాడు కావాలని నన్ను నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుని కోసం మనం చేసే ప్రతిదీ దేవుడు తిరిగి వేరొక కోణంలో మనం ఊహించని రూపంలో ఇస్తాడు. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ ద లార్డ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రగాఢమైన వాంఛ దేవుని కొరకు మీకు ఉండాలి అని దైవ సేవకునిగా మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. విలియం బూత్ అనే సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను ప్రారంభించిన దైవజనుడు అన్నాడు, నా శిష్యులను 1 రోజు పాటు నరకము దగ్గరకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. తద్వారా ఆ 24 గంటలు నరకాన్ని వారు చూస్తే బయటకు వచ్చిన తర్వాత నరకములోనికి పోయే ప్రజలందరి పట్ల భారం కలిగి బలంగా సువార్త చెప్తారు అనే ఆలోచనతో ఆ మాట చెప్పాడు. అంటే నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరక యాతన పడుతున్న వారిని చూసినప్పుడు నా శిష్యులకు కూడా సువార్త ప్రకటించాలన్న మంట పెరుగుతుంది అనుకున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘం దినదినము అభివృద్ధి చెందడం అంటే అది సేవకురాళ్ళ బాధ్యత కాదు. గొర్రెలను కంటాయి, కాపరి గొర్రెలను కాస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలు సంపాదించడం అనేది ఆత్మల యొక్క బాధ్యత. గొర్రెలను కంటాయా, కాపరి కంటాడా గొర్రెల్ని? చెప్పండి. గొర్రెలను కంటాయి. సేవకుడు గొర్రెలను కాస్తాడు, మేపుతాడు, మోస్తాడు, భరిస్తాడు. ద సేమ్ వే సంఘమైన మనం దేవుని కొరకు ఆత్మలను కనే భారాన్ని, బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి. ఆది సంఘం అంత వాంఛతో పనిచేసింది. స్కాట్లాండ్ దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి జాన్ నాక్స్ అనే దైవజనుడు అన్నాడు, దేవా స్కాట్లాండ్ దేశాన్నైనా నాకివ్వు, లేదా నన్నైనా తీసివేసుకో. గివ్ మీ ఏ స్కాట్లాండ్, అదర్వైజ్ టేక్ మీ. ఇస్తే నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు, లేకపోతే నన్ను తీసేసుకో. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎంత మంట ఉంది ఆయనలో. క్రైస్తవులుగా ఆది సంఘము ఈనాటికి కూడా దినదినము వర్ధిల్లింది అంటే దానికి కారణం ఏమిటంటే
వారిలో అలాంటి ప్రగాఢమైన వాంఛ ఉంది. క్రైస్తవ సంఘములో కూడా అదే కోరిక బలంగా ఉండాలి. రెండవది, క్రైస్తవ సంఘములో ఏముంది అంటే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో మనకు కనపడుతుంది. ఆ ఆది సంఘములో ఏముంది, ఆది మందిరములో ఏముంది అంటే, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట ఏం చేశారట, నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేయించాడట. చాలండి. ఏం కనపడుతుంది అక్కడ? దేవుని మందిరములో మొట్టమొదటిగా దేవుని పట్ల, దేవుని సంఘము పట్ల, ప్రజల పట్ల, ఆత్మల పట్ల, నరకముని విషయమైన ఆలోచన పట్ల, పరలోకము పట్ల వాంఛ ఉంది. ఇక రెండవదిగా దేవుని మందిరములో పవిత్రత ఉంది. దే హ్యాడ్ ప్యూరిటీ, దే హ్యాడ్ ప్యాషన్ అండ్ దే హ్యాడ్ ప్యూరిటీ. క్రైస్తవ సంఘము అంటే పవిత్రతకు ప్రామాణికం కావాలి. మీరు ఏ దేవాలయాలైనా చూడండి, మిగతా ఏ మందిరాలైనా చూడండి, క్రైస్తవ సంఘము వలె పవిత్రతను గురించి బోధించే సంఘము గాని, మార్గము గాని, కొంతమంది దృష్టిలో ఇది మతం అనుకుందా, మతము గాని, ఓన్లీ ద చర్చ్, ఓన్లీ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ప్రీచెస్ అబౌట్ ద ప్యూరిటీ, ద హోలీనెస్. పవిత్రతను గురించి బోధించే సంఘము, స్థలము ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరం మాత్రమే. హల్లెలూయా. లోకంలో చాలా మంది దైవాంశ సంభూతులు, దేవుళ్ళుగా పిలువబడిన వారు ఉన్నారు, కొలవబడుతున్న వారు ఉన్నారు. వారి మాటల్లో ఏం చెప్తారో తెలుసా? ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్, డోంట్ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రాక్టీస్డ్. నేను చెప్పినది మీరు చెయ్యండి తప్ప నేను చేసినది మీరు చేయబోకండి అని చెప్తారు వాళ్ళు చెప్పకుండానే. అర్థమైందా మీకు? నేను ఎలా బ్రతికానో అలా మీరు బ్రతకబోకండి, దెబ్బలు పడతాయి. నేనేం చెప్పానో అది మాత్రమే చెయ్యండి అని చెప్తాయి మిగతా మతాలు, మిగతా దేవుళ్ళు, దైవాంశ సంభూతులు, అంత లోపభూయిష్టమైన జీవితాలు. వెన్ ఇట్ కమ్స్ టు జీసస్, ఆయన అంటారు ప్రాక్టీస్ వాట్ ఐ ప్రాక్టీస్డ్. నేను ఏది చేశానో మీరు అదే చెయ్యండి అని చెప్తే ఏకైక భగవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయన మాటలోనైనా, క్రియలలోనైనా, తలంపుల్లోనైనా, చర్యల్లోనైనా హీ నెవర్ ఫౌండ్ గిల్టీ. ఆయన అన్నారు, నాలో నేరం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేస్తే నన్ కుడ్ ఎస్టాబ్లిష్ ఎ సిన్ ఇన్ జీసస్. నోబడీ, ఒక్కడు కూడా ముందుకు రాలా. కానీ అదే ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో తీయబోకండి, ఒక స్త్రీని, వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆయన అన్నారు, కొట్టండి, కానీ కంటే ముందు మీలో పాపము లేనివాడెవడో వాడు మొదట రాయి వేయండి. మీలో పాపము లేనివాడు ఎవడో అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు, తెచ్చిన రాళ్ళు అక్కడే వదిలేసి మళ్ళీ తీసుకెళ్ళటానికి బొరు వేసింది అనమాట. అంటే ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొచ్చారో కొడతానికి, పరాయి వాళ్ళని కొడతానికి రాళ్ళు, కర్రలు పట్టురమ్మంటే రెడీగా ఉంటారు. వాళ్ళ మీదకి వచ్చేసరికి మాత్రం పారిపోతారు. యేసు ప్రభు అన్నారు, మీలో పాపము లేని వాడెవడో వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అనగానే అక్కడ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. జీసస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్, ఏమన్నాడు తెలుసా? మీరందరూ పాపభూయిష్టమైన వారు, వేరాస్ నేను పాపరహితుడను, మీరు పాప సహితులు అని ప్రభువు నిర్ధారణ చేశాడు. కనుక అలాంటి ప్రభువును ఆరాధించే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరడంలో తప్పేమైనా ఉందా చెప్పండి? ఏమండి, ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరటంలో తప్పుందా? కొంతమంది పెద్దలు ఏం చేస్తారు తెలుసా? కొన్ని వ్యసనాలకు అలవాటు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అలవాట్లు ఉన్నాయని నేను అనుకోను, ఇప్పటికే కడగబడ్డారు అనుకుంటున్నాను. వాళ్ళు సిగరెట్ తాగుతారు, వాళ్ళ పిల్లలతో సిగరెట్లు తెప్పిస్తారు. వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటి ముందే కుర్చీలో కూర్చుని ఓ ఉఫ్ అని ఊతారు. కొద్ది సంవత్సరాలు తిరిగేసరికి ఒక ఫైన్ డే వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడో బండి మీద కూర్చుని ఉఫ్ అంటాం చీకట్లో ఆ లైట్లో చూస్తాడు. ఆయన చూసి ఒక్కసారిగా గంగిర్లు ఎత్తిపోతాడు అన్నమాట. ఈ దృశ్యాన్ని నేను కళ్ళారా కొంతమందిని చూసా. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి బోరున చెప్తూ ఉంటే విన్నా. ఏమంటే తెలుసా? మీరన్నా చెప్పండి పాస్టర్ గారు, మా అబ్బాయి చెడిపోతున్నాడు. ఏం చెడిపోతున్నాడు? వాడు సిగరెట్ తాగుతున్నాడు అంటున్నాడు. సిగరెట్ తాగటం అంత చెడిపోయే పనే? మరి మీరేం చేస్తున్నారు?
నేను చెప్పినా వాడు వింటలేదు. ఎలా చెప్తావు నువ్వు? వాడు ఎలా వింటాడు? నువ్వేమో వాడితోనే తెప్పించుకుని వాడి ముందే తాగుతున్నావు, వాడు మాత్రం తాగకూడదా? ఏ స్త్రీ అయినా తన బిడ్డకు ఒక హెచ్చరిక, ఒక సూచన చేయాలి అంటే మొదట ఆమె ప్రాక్టీస్ చేయాలి, ఆయన ప్రాక్టీస్. మనమేమో గంటలు గంటలు వాళ్ళ పిల్లల ముందే మొబైల్ చూస్తాం, వాళ్ళు తీగానే అంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో లెట్ us ప్రాక్టీస్ బిఫోర్ వి ప్రీచ్ టు అదర్స్. క్రైస్తవ్యములో మందిరము పవిత్రముగా ఉండాలి, మందిరములో ఉన్నవారు కూడా పవిత్రులుగా ఉండాలి. దట్ ఈస్ ద పవర్ఫుల్ వెపన్ ద చర్చ్ హ్యాస్. సంఘము పరిశుద్ధత కలిగినదిగా ఆది సంఘం ఉండింది. పరిశుద్ధత అనేది దేవునికి అత్యంత ఇష్టమైనది కనుక మరి అపోస్తలుడైన పేతురు పరిశుద్ధతకు ఒక నిర్వచనం ఇచ్చాడు. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఉంది చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడింది. పరిశుద్ధతకు డెఫినేషన్ అక్కడ ఉంది చూడండి, సింపుల్ డెఫినేషన్ ఏమిటంటే విధేయత కలిగిన పిల్లలలో పరిశుద్ధత ఇనుమడిస్తుంది. పిల్లలు అనగా ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న పిల్లలనే కాదు, దేవుని పిల్లలు, దేవుని రక్షణ కలిగిన ప్రతి వారిని అపోస్తలుడైన యోహాను చిన్న పిల్లలారా అని సంబోధించాడు. సంఘములో ఉన్న విశ్వాసులను పిల్లలుగా సంబోధించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం, ఆధిక్యత. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధత కలిగిన వారు ఎలా ఉంటారు అంటే చిన్న పిల్లల వంటి విధేయత కలిగి ఉంటారు, లోబడిన వారుగా ఉండాలి. అలాంటి వారిలో పరిశుద్ధత కనపడుతుంది. రెండవది, కంటిన్యూ చదవండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించబోకండి అని చెప్పాడు. అంటే పూర్వం మనకు చాలా టేస్ట్లు, చాలా వెరైటీ అభిరుచులు ఉంటాయి, ఉండేవి కదా. పూర్వం నాకు కోరిక ఉండేది అని చెప్పా గతంలో, మీ దగ్గర చెప్పేది లేదు. నాకు పూర్వం మా ఊరికి సర్పంచ్ అవ్వాలన్న కోరిక ఉండేది. అంటే అప్పటికి రక్షణ పొందలా. ఆ కోరిక ఆ మనసులో బలంగా ఉండేది. దానికోసం నేను రకరకాల జిమ్మిక్కులు చేయాల్సి వచ్చింది. కానీ దేవుడు ఇంతలో పట్టుకుని నువ్వు సంఘానికి సేవకుడు కావాలి, గ్రామానికి సర్పంచ్గా నువ్వు అక్కర్లేదు, ఎవరో ఒకరు చూసుకుంటారులే అని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడవగా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో మా అన్నయ్యను మా గ్రామానికి సర్పంచ్గా చేశాడు. ఎంత అద్భుతమైన ప్లాన్ అనిపించింది, దేవునికి స్తోత్రం. మా తల్లిదండ్రులు మా ఇంట్లో మా పెద్దన్నయ్యని సేవకుడు చేయాలంటే దేవుడు అన్నాడు ఆయన కాదు ఈయన అన్నాడు. నేను సర్పంచ్ అవ్వాలనుకుంటే దేవుడు ఏం చేశాడు, మా ఇద్దరిని ప్రక్కన పెట్టి మధ్యలో ఉన్న చిన్న అన్నయ్యని తీసుకెళ్లి సర్పంచ్ని చేశాడు. హౌ వండర్ఫుల్ ప్లాన్స్ గాడ్స్ ప్లాన్స్ ఆర్. అర్థమైందండి? కాకపోతే మన ఆలోచనలు పూర్వపు అజ్ఞాన దశలో ఉండే వ్యర్థమైన ఆలోచనలను విడిచిపెట్టండి అని బైబిల్ చెప్తుంది. అలా ఉన్నవారే పరిశుద్ధులుగా పిలువబడతారు. ఇంకా క్రిందకు వెళితే ఇంకొక మాట కూడా చెప్పాడు. అదేమిటి అంటే సమస్త ప్రవర్తన యందు పవిత్రత గలవారై ఉండండి అన్నాడు పేతురు. అమ్మలారా జాగ్రత్తగా వినండి. సహజంగా పవిత్రత, పరిశుద్ధత అనేటప్పుడు మనము ఎవరితో పోల్చుకుంటామో తెలుసా? ఫస్ట్ క్లాస్ టు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వస్తారు క్లాస్ రూమ్లో. ఎందుకో తెలుసా? వాళ్ళకంటే ఇంకొకళ్ళు పైన ఉన్నారు కాబట్టి నేను ఎప్పటికైనా క్లాస్ ఫస్ట్ రావాలి, క్లాస్లో టాపర్ కావాలి అని వాళ్ళు పైనున్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని పోల్చుకుని తెగ గింజుకుంటారు. కానీ లాస్ట్ నుంచి 3వ వాడు 4వ వాడుగా వస్తారు చూసారా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళు ఎవరితో పోల్చుకుంటారో తెలుసా? క్లాసులో నేను ఇంకా 38వ వాడిని, ఇంకా 39, 40 కూడా ఉన్నారు డాడీ మమ్మీ అని చెప్తారు. అంటే వాళ్ళు ఎవరిని పోల్చుకుంటారు? దట్ ఈస్ హౌ దే సాటిస్ఫై, దట్స్ హౌ వాళ్ళు మనల్ని కూడా అలాగే సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధులు కూడా అదే, నేను వాళ్ళకంటే మెరుగండి, వీళ్ళకంటే మెరుగండి. నో, మన పవిత్రతకు ప్రమాణం ఏమిటో తెలుసా? బట్టలు కొలవడానికి ఏం కావాలి? బట్టలు టేప్ ఉంటుంది, అలాగే ఒక స్కేల్ ఉంటుంది, అలాగే మరి గోడలు కొలవటానికి ఇంకా పొడవాటి టేపు వాడతారు. అలాగే ఒక్కొక్క దానికి ఆయిల్ని లేకపోతే షుగర్ని కొలవటానికి టేప్ పనికిరాదు, దానికి ఒక తూనిక కావాలి. అలా ప్రతి దానికి ఒక్కొక్క కొలమానం ఉన్నట్లే మన పవిత్రతకు ఈ లోకములో కొలమానం ఏదైనా ఉంది, కొలబద్ద ఉంది అంటే, కొలత చేసే పాత్ర ఏదైనా ఉంటే జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఎలోన్. ఆయనను అవతల తూకంలో ఆయన్ని కూర్చోబెట్టాలి, యువతల తూకంలో మనం కూర్చోవాలి. ఇప్పుడు మనం గాలిలో ఉంటామా,
కనీసం మధ్యలో అన్న ఉంటామా తేల్చుకోవాలి. ఆయన బరువుతో తోగలుగుతామా లేదా? మన పవిత్రత పాపములో ఉన్న వారి కంటే మెరుగ్గా ఉన్నామని సంతోషపడటం కాదు, కానీ ప్రభువును పోలిన ప్రవర్తనకు, పరిశుద్ధతకు నేను ఎంత దగ్గరగా వచ్చాను అని ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం సంఘానికి అవసరం. పవిత్రత ఉంది గనుక సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని మందిరమునకు వచ్చే ఒక్కొక్కరికి నేనిచ్చే సూచన కూడా, మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి ప్రాంతవాసులైన మీరు ఎవరైనా వచ్చి ఉంటే, ఒకవేళ రావాలని ఆశ కలిగి ఉంటే, ఈ ప్రపంచములో పవిత్రమైన స్థలముగా, పవిత్రమైన వాక్కులుగా, పవిత్రమైన దేవుడుగా పిలువబడిన దేవుడైనా వాక్కులైనా క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్ మాత్రమే పవిత్ర గ్రంథము, దేవాలయం మాత్రమే పవిత్ర దేవాలయము, క్రీస్తు మాత్రమే పవిత్రమైనటువంటి రక్షకుడు. కనుక ఈ పవిత్రమైన ప్రభు దగ్గరకు రావడానికి మీరు బెంగ, భయము, భీతి, ఆందోళన చెందనక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు సంఘం ఇంతగా దినదినము అభివృద్ధి చెంది? వాట్ ఈస్ దేర్ ఇన్ ద చర్చ్ అంటే ప్రభు చెప్తున్నాడు, ఆ సంఘంలో పరిశుద్ధత ఉంది. మరి ఈ సంఘంలో, మన సంఘంలో, ఆ సంఘములో ఉన్న మనలో దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధత ఎంతవరకు ఉంది? మూడవది, క్రైస్తవ సంఘం ఎందుకు ఇంతగా ఎదుగుతుంది అంటే బైబిల్ చెప్తుంది. మూడవ కారణం చూడండి. మూడవ కారణం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి. దేవునికి స్తోత్రం. ఆది సంఘములో ఏముంది అంటే దే హ్యాడ్ ప్యాషన్, దే హ్యాడ్ ప్యూరిటీ అండ్ దే హ్యావ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దే హ్యాడ్ పవర్. మూడవది, వారికి ప్రగాఢమైన వాంఛ ఉంది, వారిలో పవిత్రత ఉంది. మూడవది, వారిలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. మనలో కొంచెం ఓపిక, కొంచెం శక్తి, సామర్థ్యం ఉన్నవారు వస్తువులను అలా తీసి అవతల పడేస్తే ఆహా ఎంత బలవంతుడో అని సంతోషపడతాం కదా. ఈ భౌతిక బలానికంటే ఎన్నో రెట్లు మించిన బలము దేవుని ఆత్మ అభిషేకము కలిగిన వారిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా 850 మంది బయలు ప్రవక్తల ముందు నిలబడి వారితో సవాలు చేశాడు ఒక విషయమై. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుళ్ళు, మీ దేవతలు నా దృష్టిలో నథింగ్ అన్నాడు. ఎన్ని గుండెలు! ఒక దైవజనుడు 850 మంది వేరే దేవుళ్ళను పూజించే పూజారులు అక్కడ ఉంటే, ఈ నివతలు ఒక్కడే నిలబడి ఎన్ని గుండెలుంటే ఆ మాట చెప్పగలడు? దానినే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లెడ్ హిమ్ టు సే లైక్ దాట్. ఏమన్నాడు తెలుసా? రాజా, ఎందుకయ్యా ఈ ప్రజలు 2 మనస్సులతో జీవితాన్ని గడిపేస్తున్నారు? 2 పడవల మీద కాలు పెట్టి ఎంతకాలం జీవిస్తారు? తేల్చేద్దాం ఈ రోజున. యెహోవా దేవుడు గొప్పవాడో, బయలు గొప్పవాడో తేల్చేద్దాం రండి. 1000 మంది ప్రజలు, రాజు, రాణి, అలాగే ఆ బయలు ప్రవక్తలు అందరూ చూస్తూ ఉండగా 850 మందికి ఒక ఆఫర్ ఇచ్చాడు. ప్రే టు యువర్ గాడ్స్. ఏంటో తెలుసా? గొయ్యి తవ్వారు, నీళ్లు నింపారు, పైన కట్టెలు పేర్చారు, దాని మీద ఎద్దును పెట్టారు. వాళ్ళ కండిషన్ ఏమిటంటే, మీ దేవుడు దిగి వచ్చి అగ్గి పుల్లతో పని లేకుండా, నిప్పుతో పని లేకుండా నేరుగా ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి, ఈ కందకములో ఉన్న నీళ్లు ఆవిరవ్వాలి, కట్టెలు కాలిపోవాలి, దహన బలి పశువైన ఎద్దు కూడా కాలిపోవాలి. ప్రే, మీకు ఇష్టం వచ్చేట్టుగా ప్రార్థన చేయండి అన్నాడు. 18వ అధ్యాయం రాజుల గ్రంథం తీయబోకండి. వారు ఉదయము నుంచి సాయంకాలం వరకు బయలా బయలా, దిగవా, రావా, ఎట్సెట్రా ఎట్సెట్రా పదాలతో దేవుడిని పిలిచారట. అక్కడ కొంత ఏలియా గారు మసాలా దట్టించే మాటలు వాడారు. నేను లోపలికి వెళ్ళటం లేదు, కానీ ఒకవేళ వాడు నిద్రపోతున్నాడేమో పిలువు అన్నాడట. వాడేమన్నా షికారుకి వెళ్ళాడేమో,
దేవుళ్ళని మన వాళ్ళు కొన్నిసార్లు షికారులు చేశారంటారు, ఇంకేదో చేశారంటారు దేవుళ్ళ విషయం. ఎంత బాగా దేవుడికి కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. ఈయన ఏం చేశాడో తెలుసా? ఓకే, ఉదయం నుంచి సాయంత్రం వరకు యూ ట్రైడ్ యువర్ బెస్ట్, కానీ పని జరగలేదు కదా. ఇప్పుడు మీరు వెయిట్ అండ్ సీ వాట్ అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. ఏం చేశాడో తెలుసా? ఆయన వారందరినీ అలా నిలబెట్టి బలిపీఠం దగ్గరకు వచ్చి దాన్ని నిర్మించి అక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగిస్తూ ఉండగానే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. దిగివచ్చి బలి పశువును దహించి వేసింది, కట్టెలు కాల్చి వేసింది, నీళ్లను ఆర్పివేసింది. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యముతో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ వాజ్ నాట్ ద పవర్ ఆఫ్ ఎలైజా, అది ఏలియాలోని గొప్పతనం కాదు, కానీ ఆయన దేవుని సన్నిధి కలిగి దేవుని ఆత్మను కలిగిన వాడు. ఆయన ఆత్మ తర్వాత ఎలీషా మీదకి దుప్పటి రూపములో వేశాడు. అలా ఎలీషా కూడా గొప్ప కార్యాలు చేయగలిగాడు. దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రజలరా, మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, పొలిటికల్ గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే పొజిషనల్ గా ఆయా పొజిషన్స్ విషయంలో రాజకీయంగాను, ఉద్యోగ పరంగాను, లేక కుటుంబ పరంగాను యూ మే బి వెరీ స్ట్రాంగ్, బట్ దట్ డజంట్ మ్యాటర్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని ఆత్మశక్తి అనుభవాన్ని కలిగి ఉన్నావా లేదా, దట్ ఈస్ ద మ్యాటర్. 120 మంది మేడగదిలో కూర్చుని ఉంటే ఆ మేడగదిలో ఉన్న ఒకవైపు వారి మీద దేవుని ఆత్మ దిగిరాలా, 120 మందిని దేవుని ఆత్మ అభిషేకించిందట. దేవునికి స్తోత్రం. ఈ స్థలములో కూర్చుని ఉన్న ఏ ఒక్కరూ దేవుని ఆత్మ నింపుదల అనుభవం లేకుండా ఈ రాత్రి కదిలి వెళ్ళడానికి వీలు లేదు. You need to be filled with the Holy Spirit. అప్పుడే సంఘానికి దేవుడు కోరినటువంటి సంఘముగా దేవుడు ఆశీర్వాదంగా మార్చివేస్తాడు. అలా ఆది సంఘములో వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు గనక దేవుడు వారిని అద్భుతంగా తన మహిమ కోసం వాడుకున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 3, 4, 5 అధ్యాయాలు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, ఒక రోజున పేతురు, యోహానులు నిలవబడి సమాజములో నిలబడి వాక్యం బోధిస్తున్నారట. వాక్యములు పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఆ వింటున్న వారి వైపు చూసి, నజరేయుడైన యేసు మీ విమోచకుడిగా, మెస్సయ్యగా ఈ లోకానికి పంపబడితే ఆ మెస్సయ్యను మీరు గుర్తించకుండా ఆయనను మీరు సిలువ వేశారు అని, సిలువ వేసిన వారిని సూటిగా వేలెత్తి చూపి మరి వారితో సంభాషిస్తే అక్కడ వాళ్ళు కొత్త ఉడికిపోతా ఉన్నారు. అని ఏం చెప్పాడో తెలుసా? మీరు చంపి సమాధి చేసిన ఆ యేసయ్యను పరలోకమందున్న దేవుడు 3వ రోజున తిరిగి పైకి లేపాడు. అనగా మీరేమో చంపి పాతిపెట్టి సమస్యను అయిపోయిందనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుంచి చెప్పించిన మాట, మీరు సిలువ వేసిన ఆ యేసు, మీరు ఎదురు చూసిన మెస్సయ్య, ఆయన ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానుడైన యేసుని మేము ప్రకటిస్తున్నాము అని ధైర్యముగా బోధించారు. హల్లెలూయా. వాళ్ళు బోధిస్తూ ఉంటే జైల్లో పడేశారు. నో, ప్రభువుని గురించి మీరు మాట్లాడడానికి వీల్లేదు. అయినా వారు మౌనం జైల్లో నుంచి విడిపించగానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. మళ్ళా మీరు ఈ ఏరియాలో కనబడితే కాళ్ళు ఎరగొడతాం, సువార్త చెప్పారంటే మాత్రం చెరసాల్లో వేస్తామంటే, అలా విడిచారో లేదో మళ్ళీ వెళ్ళి పంచాయతీ దగ్గరికి వెళ్ళి వాక్యం మొదలు పెట్టారట వాళ్ళు. ఈ రోమీలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏంటి పిచ్చి ఏంటి వీళ్ళకి, ఎంత చెప్పినా, ఎంత భయపెట్టినా, ఎంత టార్చర్ చేసినా, that is called the power of the Holy Spirit. They never bothered about how the torture comes. ఏ వైపు నుంచి ఏ హింస వచ్చినా దానికి భయపడలా, దేవునికి భయపడ్డారు. దైవ సేవకుల్లో ఉన్న ఒక లక్షణం చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. దైవ సేవకులు, దేవుని ఆత్మతో అభిషేకించబడిన దైవ సేవకులకున్న ఒక భయం ఏమిటంటే, దేవుని గురించి ప్రకటిస్తే అన్యులకు కోపం వస్తుంది, విశ్వాసులకు దేవుడు చెప్పమన్న సంగతులు చెప్తే విశ్వాసులకు కోపం వస్తుంది. ఈ రెండు చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. ఇప్పుడు ఏమవ్వాలి మేము? అర్థమైందా? దేవుని గురించి చెప్తే లోకానికి కోపం, దేవుడు మీకు ఏది చెప్పమన్నాడో దాన్ని గురించి చెప్తే మీకు కోపం. మరి మీరు ఫీల్ అవుతారేమోనని చెప్పకపోతే, అన్యులు బాధపడతారేమోనని దేవుని గురించి చెప్పకపోతే దేవునికి కోపం. ఎవరి మీద ఇదంతా? మా మీద విరుచుకు పడతాడు దేవుడు. దేర్ఫోర్ మేము ఏదో అంటారు కదా, అడ్డకత్తెరలో పోక చెక్క లాంటి వాళ్ళం. ఎప్పుడైనా మేము మీలో ఉన్న లోపాన్ని తెలియకుండా దేవుని ఆత్మతో చెబితే, చర్చిలో ఆమె
పాపం చేస్తున్న సంగతి నాకు తెలియదు. ఆ రోజు ఎందుకో ఆ అంశం మీద నేను మాట్లాడా. తర్వాత కొద్ది వారాలు కనపడలా. ఫోన్ చేస్తే, పాస్టర్ గారు మీరు అచ్చంగా నా గురించి చెప్పారు అన్నారు. నీ గురించి చెప్పానమ్మా. దేని గురించి చెప్పానంటే, నేను చేస్తున్న పాపం మీకు ఎవరు లీక్ చేశారు, ఆ లీక్ చేశారు కాబట్టి ఆ రోజంతా నా మీదే చెప్పారు, దేర్ఫోర్ నేను సంఘానికి రాను. నేను అన్నానమ్మా, నీ గురించి నాకు ఎవరు చెప్పలా. నేను వాక్యం చెప్పిన మాట వాస్తవమే కానీ నిన్ను దృష్టిలో పెట్టుకుని చెప్పలా. నిజంగా నాకు ఎవరు చెప్పలా. ఒకవేళ మీరు ఆ పాపం చేస్తూ ఉంటే గనక నిజంగా నాకు ఎవరో కాదు, దేవుడే నీతో మాట్లాడమని నాకు చెప్పాడమ్మా. మార్చుకుంటే మందిరానికి రా, మార్చుకోనంటే అలాగే లోకంలో నీ జీవితాన్ని జీవించి నాశనానికి వెళ్ళమ్మా. అమ్మా అంటే మందిరానికి రావద్దని నా ఉద్దేశం కాదు. కొంచెం దేవుడు మీ గురించి చెప్పమన్నప్పుడు మీ గురించి కాక ఊళ్ళో వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు కదా దైవ సేవకులకి. అది పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకుండా ఉండలేడు. ఆది సంఘములో దేవుని ఆత్మ పనిచేసింది కనుక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఈ సంఘములో కూడా దేవుని అద్భుతాలు జరగాలి అంటే ఆత్మాభిషేకపు అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. ఆది సంఘములో ఏముంది అంటే చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అలాగే ఇంతకు ముందే నేను చదివించిన మొట్టమొదటి వాక్యమైన 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంది. చూడండి, అపోస్తల కార్యములు 12. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసిరి. 12వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్ళండి. పేతురు జైల్లో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది అని వ్రాయబడింది. 4వదిగా సంఘములో మందిరములో ఏముంది అంతగా ఇన్ని సవాళ్ల మధ్యలో, శ్రమల మధ్యలో, హింసల మధ్యలో అది విశ్వవ్యాపితంగా దినదినము వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి అంటే దే హ్యాడ్ ప్రేయర్. ఏముంది అక్కడ? వారికి ఆ మందిరములో ప్రార్థన ఉంది. ఏ మందిరములో ప్రార్థన ఉంటుందో ఆ మందిరములో నుంచి పాపము బయటికి పోతుంది. ఏ మందిరములో ప్రార్థన ఉండదో ఆ మందిరములోనికి పాపము ప్రవేశిస్తుంది. జాగ్రత్త. ఏ మందిరములో, ఏ సంఘములో, ఏ వ్యక్తిలో పాపము ఉంటుందో ఆ వ్యక్తిలో నుంచి అపవాది బయటకు పోతాడు. ప్రార్థన లేని వ్యక్తిలోనికి పాపము, అపవాది ప్రవేశించి కుటుంబాన్ని, సంఘాన్ని, వారి సమాజాన్ని నాశనానికి నడిపిస్తాడు. ఈ సంఘములో ప్రార్థన ఉండింది. దైవజనుడేమో జైల్లో బంధించబడి నిద్రపోతూ ఉంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. పేతురు గారు ఎంత గొప్ప టాలెంట్ అండి, జైల్లో కూడా నిద్రపోతున్నాడు ఆయన కదా. జైల్లో వేస్తే సహజంగా ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉండాలి. కానీ నాకు తెలిసి పేతురు గారు సువార్త చెప్పి అలిసిపోయి ఆ కొంచెం సమయాన్ని గురకబెట్టి నిద్రకు ఉపయోగించాడు. కొంతమంది అండి నిద్రపోవటంలో వాళ్ళకున్న టాలెంట్ మరి ఎవ్వరికీ ఉండదు. బస్సు ఎక్కి కూర్చుంటారు, ఆ డ్రైవర్ ఎవరో తెలియదు, ఆ బస్ కండిషన్ తెలియదు, ఎక్కగానే మొదలు పెడతారు. పెట్టారు, అక్కడతో ఆగరు. అటు పక్కన వాళ్ళ మీద ఇటు పక్క ట్రకీమని పడతా ఉంటే పక్కన వాళ్ళు మంచి వాళ్ళు అయితే కొంచెం సేపు ఓర్చుకుంటారు, కానీ లేకపోతే కొర్ర చూస్తారు కదా. నేను బస్సులో చాలా సంవత్సరాలు చాలా ప్రయాణం చేసినప్పుడు ఇదే గమనిస్తూ ఉండి నవ్వుకుంటూ ఉండేవాడిని. నాకు నిద్ర పట్టదు బస్సులు, ఎందుకంటే నేను మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చా. డ్రైవింగ్ అంటే ఇష్టం. ఆ డ్రైవర్ ప్రతి కదలిక మీద నేను కన్ను. ఆయన ఎప్పుడన్నా కానీ నిద్రపోతూ ఉంటే నా రాత్రిపూట నేను హైదరాబాద్ టు విజయవాడ బైబిల్ కాలేజీ టీచింగ్కి వచ్చేవాడిని. 1 సంవత్సరం పాటు వచ్చాను. ఆ టైంలో కూడా డ్రైవర్ ఎప్పుడైనా నిద్రని పక్కకు బండి తీస్తే మీరు తప్పకుండా నేను డ్రైవ్ చేస్తానేవాడు. నాకు లైసెన్స్ ఉంది, ఏది హెవీ లైసెన్స్ ఉంది, నేను డ్రైవ్ చేస్తాను. ఒక్క దెబ్బకి బాబు నా ఉద్యోగం అని చెప్పి ఆయనే డ్రైవ్ చేసేవాడు. ఏమి నిద్రపోతారు అసలు. సంఘము వాస్తవానికి దైవజనుని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆ సంఘములో ప్రార్థన ఉంది. ఏ సంఘములో ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తిలో ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన వాడుగా మారుతాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పగలంతా పని చేశారు, రాత్రంతా మనల్ని రాత్రంతా ప్రార్థన చేయమని అడగటం లేదు. కానీ యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగింది ఏమిటంటే, నాతో పాటు కొంచెం సేపైనా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? ఒక రకంగా హీ వాజ్ బెగ్గింగ్ అస్. మనల్ని ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఎవరి కోసం? కొంచెం సేపైనా మెలకువగా ఉండలేరా ప్రార్థన చేయటానికి? అవసరం లేనాటికి మెలకువగా ఉంటారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సరదాగా ట్యూషన్కి వెళ్ళేవాడిని.
సరదాగా. అంటే 10th క్లాస్ వరకు ఒక ట్యూషన్కి వెళ్ళాను. అక్కడికి మళ్ళీ ఇంటర్లో కూడా కాలక్షేపానికి సరదాగా నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ అని చెప్పడానికి వెళ్ళేవాడిని. ఆయన కూడా డబ్బులు అడిగేవారు కదా, కూర్చుని వాళ్ళకి ట్యూషన్ చెప్పించేవారు నాతో. ఒకరోజు అలా వెళ్తూ ఉన్న భాగంలో రాత్రి కరెంటు పోయింది. మా ఊర్లో బయలుదేరుతా ఒక్కొక్కరి కోసం వెయిట్ చేస్తున్నా, మిగతా వాళ్ళ కోసం ఒక అరుగు మీద కూర్చున్నా. ఇంతలో ఏదో టక్మంట కరిచినట్టు అనిపించి చూద్దామంటే మరి వీధి లైట్లు లేవు, ఫోన్ లైట్ అసలు ఫోన్లు లేవు కదా. సరే చెయ్యిట్ట పెడితే తడి అనిపించింది, మొత్తం మీద ఏదో కరిసింది. ఇది ఏది ఉంటుంది చూస్తే ఆ అరుగమ్మటి నుంచి ఏదో టింగ్ టింగమంట వెళ్ళింది. భయం ఉందో పక్క. మళ్ళీ ఇంటికి వెళ్తే ఈ పూట ట్యూషన్ వద్దులే అంటారేమోనని ఏదైతే అయ్యిందిలే చెప్పి పక్కనే మా ఊరు ప్రక్కన పెదమద్దాలి, మా ఊరు బలిపర్రు ప్రక్కన పెదమద్దాలి, ఒక చెరువే అడ్డం వెళ్ళాను. ట్యూషన్కి వెళ్ళాను. వెళ్తా కూడా కరెంట్ లేకపోయినా ఏదో వెహికల్ వస్తుంటే ఆ వెహికల్ చూసుకుంటే ఆ లైటింగ్కి నాకు అక్కడ బ్లడ్ కారుతానే ఉంది. తుడుచుకుంటానే నడుచుకుంటా వెళ్ళాం ట్యూషన్కి. మా టీచర్ గారు అన్నారు, పక్కనే పాము గరిస్తే ముందేసి కళ్ళల్లో ఏదో పసర పోసి ఒక ఆయన ఉన్నారు ఆ పక్కన దగ్గరలోనే. అరే వెంటనే వెళ్ళరా అక్కడికి అన్నారు. వెళ్ళాను. 2 కళ్ళల్లో పసర పోసారు ఆయన. వెరీ గుడ్, మండిపోయినాయి. అక్కడతో అయిపోలా. ఆయన ఏం చెప్పారు తెలుసా రహస్యం? ఈ రాత్రి అంతా నువ్వు నిద్రపోకూడదురా అన్నారు. దేవుని మహాకృపను బట్టి ఆ రోజు శివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజు మా పామరుల్లో ఒక టికెట్ మీద 3 సినిమాలు వేయటం అనే ఒక అలవాటు ఉంది. చూడండి, మా ట్యూషన్ మాస్టర్ గారిని, నేను నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ ఒక 10 మందిని సైకిళ్ళు వేసుకుని పామరు వెళ్ళి హాయిగా ఒక టికెట్ మీద 3 సినిమాలు చూసాం. మెలకువగా ఉండటానికి దేవుడిచ్చిన అవకాశం అన్నమాట. ఆ రోజున సినిమాలు చూడటానికి, సీరియల్స్ చూడటానికి, కార్యక్రమాలకి అస్సలు నిద్ర రాదు కొంతమందికి. కానీ బైబిల్ చదవాలన్నా, మందిరానికి రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఫస్ట్ వచ్చి పడిపోయేది నిద్ర. సో ఆ నిద్ర అనే ఆ వడి లేకపోతే ఆ తాయిలాన్ని అపవాది మనకు వేసి ఆ నిద్ర భంగము ద్వారా నిద్రను పంపడం ద్వారా ప్రార్థనను భంగం చేయడానికి, ప్రార్థన అనే యజ్ఞాన్ని పాడు చేయడానికి అపవాది ఉపయోగించే ఆయుధం ఏమిటంటే నిద్ర. దానిని జయించగలగాలి. నిద్రకు తక్కువ సమయం, ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించే వారిగా ఉండాలి. కనుక చివరిగా నా మాటలు ముగిస్తూ, అపోస్తల కార్యముల గ్రంథములోనైనా, ఆది సంఘములోనైనా నేటి వరకు దేవుని కార్యాలు ఏ స్థలాల్లో అద్భుతంగా జరుగుతున్నాయో, ఏ దైవజనుని ద్వారా, ఏ సంఘము ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడని వినబడినా అక్కడ కనిపించే ఒక లక్షణం ఏమిటంటే ఆ సంఘము ప్రార్థన ఆత్మ కలిగిన సంఘము. దే హ్యాడ్ ఏ పవర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఆ సంఘములో ప్రార్థన ఆత్మ ఉంటే ఆ ప్రార్థన ఆత్మ వలన అపవాదిని తరిమి కొడుతుంది, అనారోగ్యాలను తరిమి కొడుతుంది, సమస్యలను తరిమి కొడుతుంది. ఆ ప్రాంతములో దేవుడు సమాధాన వాతావరణము నెలకొల్పుతాడు. వారికి దేవుడు గొప్ప గొప్ప విజయాలు చేకూర్చుతాడు. దైవజనుడు చెప్పాడు, ఒక దైవజనుడు, మీకు ప్రార్థన అనేది రాత్రిపూట తాళముగాను పగటి పూట గడియగాను ఉండాలి అన్నాడు. అంటే రాత్రి తాళం వేసి ఏదిగా మనం నిద్రపోతామో అలా రాత్రి అంతా మనం ప్రార్థనలో ఉండేవారుగా, ఉదయాన్నే గడియ తీసి బయటకు వచ్చినట్లుగా మన ప్రార్థన పగలు రాత్రి. జాన్ వెస్లీ చెప్పారు, నేను మోకాళ్ళ మీద లేకుండా సూర్యుడు ఉదయించేవాడే కాదు అన్నాడు. అంటే సూర్యుడు ఉదయించకుండా ఆయన చేయడం పెట్టాడా? నో. సూర్యుడు ఎప్పుడు ఉదయించినా అప్పటికే నేను మోకాళ్ళ మీద ఉండేవాడని అని చెప్పాడు. అనగా ఆ దైవజనులు అంత గొప్ప పరిచర్య చేసి ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయడానికి గల కారణం ఏమిటంటే వారిలో ప్రార్థన ఆత్మ ఉంది. ఈ ప్రత్యేకమైన వార్షికోత్సవం సందర్భంగా మరి సంఘానికి ఎంతో నమ్మకంగా క్రమముగా వస్తున్న సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రియమైన మీకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ సంఘము ఈ పరిసర ప్రాంతములో అలాగే మీ దాసురాళ్ళ ద్వారా మరింతగా వ్యాప్తి చెందాలి అంటే ఈ ఉన్నతమైన 4 లక్షణాలు పుణికి పుచ్చుకోవాలని దైవ సేవకునిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసి దేవునికి మనం అప్పగించుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం పాటు ఆలోచించండి. సంఘానికి నీరు వంటి చక్రవర్తులు ఎందరో తారసపడ్డారు. బైబిల్ లేకుండా చేయాలని కొందరు, సంఘాలే లేకుండా, మందిరాలే లేకుండా చూడాలని కొందరు,
దైవ సేవకులే కనబడకుండా చేయాలని కొందరు, విశ్వాసులను ఇబ్బందులు పెట్టాలని కొందరు, ప్రపంచ చరిత్రలో ఎందరో ప్రయత్నాలు చేశారు. వారు అడ్రస్ లేకుండా పోయారు. కానీ క్రైస్తవ సంఘం మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు దిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలలో అద్భుతముగా విస్తరించి వ్యాపిస్తూ దినదినము వృద్ధి చెందుతూ ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంది. ఈ రాత్రి దేవుని మందిరంలోకి వచ్చిన పిల్లరా, సమస్యల వలయములో, వ్యతిరేకతల మధ్యలో కూడా క్రైస్తవ సంఘము, దేవుని మందిరము ఎందుకు ఇలా వర్ధిల్లుతుంది అంటే ఈ 4 సంగతులు ఆ సంఘములో ఉన్నాయి. మరి మీ సంఘములో దేవునిని కూర్చున్నటువంటి ప్రగాఢమైన వాంఛ మీరు కలిగి ఉన్నారా? పవిత్రమైన జీవితాలు మీలో ప్రభువు చూడగలుగుతున్నాడా? పరిశుద్ధాత్మ అనుభవం మీకు కలిగిందా? ప్రార్థనా పరులుగా మీరు జీవించగలుగుతున్నారా? మహాగణుడవు, మహోన్నతుడవు, సకల చరాచర జగత్తుకు నిర్మాణకుడమైన మా తండ్రి, ఈ రోజు నాయన ఈ కర్మేల్ టెంపుల్ జీవితంలో 3వ సంవత్సరాన్ని ముగించుకుని 4వ ఏట శ్రేష్టమైన నాయన 3rd బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఈ వార్షికోత్సవం ద్వారా మీ బిడ్డలందరూ నీ యందు ఆనందించాలని తక్కువ సమయంలోని అద్భుతంగా ప్రణాళిక చేశారు. ఈ రూపములోనికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వేడుకగా నిన్ను ఆరాధించడానికి సిద్ధపడ్డారు. ఇంతవరకు నీ మాటలు విని, నీ మాటల ద్వారా బలపరచబడి, నీ మాటల ద్వారా పురికొల్పబడి రానున్న దినాలలో ఎవరిలో ఇంకా అలాంటి ప్యాషన్ తక్కువగా ఉందో, ఎవరిలో ఎలాంటి ప్రేయర్ తక్కువగా ఉందో, ఎవరిలో ఎలాంటి నాయనా మరి పవర్ తక్కువగా ఉందో, వీరి ప్యూరిటీ తక్కువగా ఉందో, ఈ బిడ్డలందరూ కూడా తమను తాము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని సరి చేసుకుని సేవకులకు, సేవకురాళ్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ నీ మహిమ కొరకు జీవిస్తూ వారి కుటుంబాలలో మీరిచ్చే ఆశీర్వాదాలు అందుకోవడానికి కృపనివ్వండి. ఈ క్రిస్మస్ ఆ సమయంలో మేమున్నాము కనుక ఈ రోజు ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన సందర్భంగా నీ క్రిస్మస్ శుభాలు, మీ క్రిస్మస్ ఆశీర్వాదాలు మీరు ఈ లోకములోనికి రావడం ద్వారా చీకటిలో నుంచి వెలుగును మాకు ఇచ్చారు. మీరు ఈ లోకములోనికి రావడం ద్వారా నరకము నుండి నిత్య జీవాన్ని మాకు ఇచ్చారు. మీ జనన, జీవిత, మరణ, పునరుత్థానములు మానవ కోటికి నిత్య జీవానికి కారణాలుగా మీరు చిందించిన రక్తము మా పాపములకు ప్రాయశ్చిత్తముగా, మీ మరణము ద్వారా మేము మరణములో నుంచి జీవములోనికి దాటగలిగాం. అలాంటి భాగ్యం ఇచ్చిన మిమ్మల్ని ఇంకా ఈ ప్రాంతములో గ్రహించని వారు, అంగీకరించని వారు ఉంటే దర్శించండి, నీ బిడ్డలుగా మార్చండి, నీ రక్షణ వారికి ఇవ్వండి. ఈ క్రిస్మస్ నాడు మీరు ఎక్కడో బెత్లెహేములో కాదు, ఈ ఆలకిస్తున్న వారి గుండెలలో, హృదయాల్లో జన్మించి వారి జన్మలు చరితార్థము చేయాలని అభిలషిస్తూ నాయన తల్లి గారు, నాయన మీ దాసురాలు మరియమ్మ ఆ గారిని బట్టి వారు చేస్తున్న పరిచర్యలు, వారి ద్వారా ఆరంభించబడి కొనసాగిస్తున్నటువంటి మీ దాసులు సతీష్ గారు, వారి సతీమణి దంపతులు, అలాగే సహకారులుగా, సంఘ పెద్దలుగా ఆయా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రియులైన ప్రతి వారిని దీవించి మహిమ ఘనత మీరు పొందమని యేసయ్య ఘననామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు. చాలా సంతోషం. ఈ మధ్యలోకి మరొకసారి ఆహ్వానించిన దైవ సేవకులకు కృతజ్ఞతలు. దైవ సేవకులకు థ్యాంక్ యూ సో మచ్.